నమస్తే అండి. వంట చెయ్యి ఈరోజు స్పైసీ చికెన్ ఫ్రై చేసింది. అది ఎలాగో మనం ఇప్పుడు నేర్చుకుందాం. ఈ స్పైసీ చికెన్ ఫ్రై అనేది గ్రేవీ అంతా ముక్కకి బాగా పట్టి కలుపుకోవడానికి బాగుంటుంది. అలాగే కారంగా ఘాటుగా తినడానికి ఇష్టపడే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా నచ్చుతుంది. ఇప్పుడు ఈ చికెన్ ఫ్రై ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఒక ప్లేట్లోకి శుభ్రం చేసి పెట్టిన 1/2 kg చికెన్ తీసుకుని అందులో రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకుని ఇవన్నీ ముక్కలకి బాగా పట్టేంత వరకు కలుపుకుని అరగంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి. మీరు ఉప్పు, కారం, పసుపు వేసి మ్యారినేట్ చేయకుండా ఉప్పు నీటిలో చికెన్ని నానబెట్టినా బాగానే ఉంటుంది. మీకు ఏ విధంగా అవకాశం ఉంటే ఆ రకంగా ప్రిపేర్ చేసుకుని అరగంట పాటు చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ ఫ్రై కోసం మనం ఒక మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి. అందుకోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని కడాయి వేడైన తర్వాత ఒక బిర్యానీ ఆకు, 1 ఇంచు దాల్చిన చెక్క, 4 లవంగాలు, 2-3 రేకలు జాపత్రి, 4 మిరియాలు, స్టోన్ ఫ్లవర్, ఇది మీ దగ్గర ఉంటే కొద్దిగా వేసుకోండి, లేదంటే వదిలేయండి. అలాగే 2 యాలకులు, సగం అనాస పువ్వు, 1 టీ స్పూన్ షాజీరా వేసుకుని చిన్న మంట మీద నిదానంగా వేపుకోవాలి. ఇవి కాస్త వేగిపోయిన తర్వాత 2 కారం గల ఎండుమిరపకాయలు వేసుకోవాలి. నేను తీసుకున్న ఎండుమిరపకాయలు ఘాటు ఎక్కువ కాబట్టి నాకు 2 సరిపోయినాయి. మీరు వేసుకునే మిరపకాయల ఘాటును బట్టి క్వాంటిటీ పెంచుకోండి. ఇప్పుడు ఎండుమిరపకాయలు కూడా వేగిపోయిన తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వాలి. ఈ మసాలాలు ఎక్కడ మాడిపోకుండా చూసుకోవాలి, లేకపోతే మనం చేసుకునే ఫ్రై టేస్ట్ అంతా మారిపోతుంది. ఇప్పుడు అదే కడాయిలో 3-4 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని నూనె వేడయిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు వేపుకోవాలి. ఈ ఫ్రైకి ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లో ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఉల్లిపాయలు ఇలా బ్రౌన్ కలర్లోకి బాగా వేగిపోయిన తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఇది ఇలా 2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఇందులో 4 ఘాట్లు పెట్టిన పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకుని మరొక నిమిషం పాటు వేయించుకోవాలి. కరివేపాకు చిన్న ముక్కలుగా చేసి వేసుకుంటే పడేసే అవకాశం లేకుండా తినేస్తారు. ఇప్పుడు ఇది ఇలా వేగిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకుని అడుగు నుంచి బాగా కలుపుకోవాలి. మనం చికెన్ని బాగా కలుపుకోకపోతే మాత్రం అడుగున ఉన్న ఉల్లిపాయలు మాడిపోయి ఈ ఫ్రై చేదొచ్చేస్తుంది. ఇప్పుడు ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ చికెన్ మీద మూత పెట్టి ఇందులోంచి నీళ్ళు వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. ఈ చికెన్ ఫ్రైలో మనం ఎలాంటి నీళ్లు వేయం కాబట్టి చికెన్లోంచి వచ్చిన నీళ్లతోనే ఉడకాలి. కాబట్టి మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఈ చికెన్ ఉడికేలోపుగా మనం చల్లారబెట్టుకున్న మసాలాలన్నీ మిక్సీ చేసుకోవాలి. మనం మిక్సీ చేసే ముందు ఒక 10 వెల్లుల్లి రేకలు కూడా వేసుకుని నీళ్లు వేసి అవసరమైతే మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, చికెన్లోంచి నీళ్ళు వచ్చి అవి ఎగిరిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకుని ఇవి చికెన్కి బాగా పట్టి చికెన్లో ఉన్న ఇంకా ఏదైనా నీళ్లుంటే అవన్నీ ఎగిరిపోయేంత వరకు దగ్గరుండి కలుపుతూ ఉండాలి. చికెన్ని ఎక్కువ కలుపుకోవడం వల్ల ప్రతి ముక్కకి మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ చక్కగా పట్టేస్తాయి. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని మరొక 5 నిమిషాల పాటు చిన్న మంట మీదే ఉడకనివ్వాలి. మనకి చికెన్ పూర్తిగా ఉడికేంత వరకు ఇలా మూత పెట్టుకుని అందులోంచి వచ్చే నీళ్ళని ఎగిరిపోయేంత వరకు ఉడకనిస్తూ ఉండాలి. చూడండి, ఇందులో మరికొన్ని నీళ్ళు వచ్చినాయి కదా. ఈ నీళ్ళన్నీ పూర్తిగా ఎగిరిపోయి చికెన్ కూడా పూర్తిగా ఉడికిపోవాలి. అప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఇందులో వేసుకుని
ప్రతి ముక్కకి బాగా పట్టేంత వరకు అలా కలుపుతూనే ఉండాలి. మసాలా పేస్ట్ వేసిన వెంటనే కలిపేసి మూత పెట్టేస్తే చికెన్ మాడిపోతుంది. కాబట్టి మనం ఒక 2 నిమిషాలైనా ఈ చికెన్ని అలా కలుపుతూ ఉండాలి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టుకుని చిన్న మంట మీదే మరొక 8 నిమిషాల వరకు వేపుకుంటే ఈ చికెన్కి లోపలి వరకు ఈ స్పైసెస్ వెళ్ళి చాలా ఘాటైన చికెన్ ఫ్రై తయారవుతుంది. చూడండి, చికెన్ ఫ్రై చక్కగా వేగిపోయింది. ఇందులో నూనె కూడా వదిలింది కదా. ఇప్పుడు తరిగి పెట్టుకున్న కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. మనం చేసుకున్న ఈ చికెన్ ఫ్రైకి గ్రేవీ కూడా పట్టి మనం రైస్లో కలుపుకుని తినడానికి చాలా బాగుంటుంది. స్పైసీగా తినడానికి ఇష్టపడే ప్రతి ఒక్కరికి ఈ చికెన్ ఫ్రై నచ్చుతుంది. ఇంత టేస్టీగా స్పైసీగా ఉండే ఈ చికెన్ ఫ్రైని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా నాకు తెలియచేయండి. నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.